ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో రెండవ పాఠమైన సూర్యుడు శక్తివానుడు. ఈ భూమిపై చూసుకున్నట్లయితే ఈ భూమిపైన వివిధ రకాలైనటువంటి నైసర్గిక స్వరూపాలు ఉన్నాయంటే పర్వతాలు, పీఠభూములు, కొండలు, మైదానాలు లాంటి ఎన్నో రకాల భూస్వరూపాలు ఉన్నాయి. ఆ భూస్వరూపాలు అనేవి ఎత్తుపల్లాలతో కూడి ఎంతో వైవిధ్యంతో ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ నైసర్గిక స్వరూపాలు అవి అయితే అది కాకుండా ఇంకో రకమైనటువంటి వైవిధ్యత అనేది భూమిపై ఉంది. అదేంటంటే ఉష్ణోగ్రతలు ఉండే వైవిధ్యత. ఆ ఉష్ణోగ్రతల వైవిధ్యత అనేది ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలు అనేవి వేడిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్యరేఖ ప్రాంతం చూసుకున్నట్లయితే సంవత్సరం పొడవునా బాగా వేడిగా ఉంటుంది. అలాగే ధ్రువమండలము లేదా ధ్రువ ప్రాంతాలు చూసుకున్నట్లయితే సంవత్సరం పొడవునా చల్లగా ఉండే ప్రాంతాలు. ఈ విధంగా ఉష్ణోగ్రతలు ఉండే వైవిధ్యం వలన కొన్ని ప్రాంతాలు చల్లగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలు వేడిగా ఉంటాయి. అలా ఉష్ణోగ్రతల మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మార్పులకు గల కారణం ఏంటి అంటే అసలు ఈ భూమిపై ఉండేటువంటి మొత్తం శక్తికి అసలు కారణం ఏంటంటే మూల వనరు ఏంటంటే సూర్యుడు. ఈ విధంగా భూమిపైన ఉన్నటువంటి మొత్తం శక్తికి మూల వనరు సూర్యుడు. ఈ సూర్యుడి నుంచి వచ్చే శక్తి అనేది కాంతి వేడిమి రూపంలో మనకి అందుతూ ఉంటుంది. ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి వేడిమి రూపంలో ఉండే శక్తిని అందులో కొంత మనము చూడగలం, అనుభూతి చెందగలం. అయితే అతినీల లోతు కిరణాలు, ఎక్స్ కిరణాలు, రేడియో తరంగాలు లాంటి కొన్ని కిరణాలని మాత్రం మనము చూడలేము. అందులో కొన్ని అతినీల లోతు కిరణాలు వంటి కొన్ని కిరణాలు భూమిని చేరలేవు. ఆ ప్రమాదకరమైనటువంటి కిరణాలు భూమిని చేరలేకపోవడం వల్ల ఈ భూమిపైన ఈ జీవుల యొక్క మనుగడ అనేది సాగుతూ ఉంది. ఈ విధంగా ఉష్ణోగ్రతల వైవిధ్యతలు అనేవి ఉంటాయి. అయితే చూసుకున్నట్లయితే భూమిపైన మొత్తం శక్తికి ఉండే మూల వనరు సూర్యుడు అని చెప్తున్నాం. ఆ సూర్యుడి నుంచి నిరంతరం వెలువడే శక్తిని మనము సౌర వికిరణము అంటాం. భూమిపైన అదే సూర్యుడి నుంచి నిరంతరం వెలువడే శక్తిని సౌర వికిరణం అని అంటాం. అయితే ఏదైనా ఒక కాంతి జనకం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక కాంతి జనకం శక్తిని వెలువరించడాన్ని వికిరణము అని అంటారు. ఇక్కడ కాంతి జనకం సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడి నుంచి నిరంతరం వెలువడే శక్తిని మనము సౌర వికిరణం అని అంటాం. అయితే ఉన్నటువంటి ఆ సౌర వికిరణం మొత్తంలో భూమిని చేరదు. అందులో కొంత భాగం అంటే 3వ వంతు భాగం తిరిగి పరావర్తనం అవుతుందన్నమాట. అలా చూసుకున్నట్లయితే భూ ఉపరితలానికి చేరే సౌర వికిరణాన్ని సూర్యపటము అంటాం. భూ ఉపరితలానికి చేరే సౌర వికిరణాన్ని సౌరపటము అంటాం, ఇన్సోలేషన్. అయితే ఈ భూమిపై ఉన్నటువంటి సౌరపటం మొత్తం 100% సౌరపటం వస్తుందనుకోండి, అందులో మొత్తం భూమిపైకి చేరదని చెప్పుకున్నాం కదా, 3వ వంతు పరావర్తనం అవుతుంది. అలా చూసుకున్నట్లయితే అందే మొత్తం సౌరశక్తి 100% అనుకుంటే కనుక అందులో వాతావరణంలో పరావర్తనం అయ్యేది 6%. అలాగే మేఘాల ద్వారా పరావర్తనం అయ్యేది 20%. అలాగే ఉపరితలం భూ ఉపరితలం నుంచి పరావర్తనం అయ్యేది 4% సౌరపటం. అలాగే వాతావరణం గ్రహించే సౌరశక్తి 16%. అలాగే మేఘాలు గ్రహించే సౌరశక్తి 3%. అలాగే మిగిలినటువంటి 51% అనేది భూమికి సముద్రానికి చేరే సౌరశక్తి. ఈ విధంగా మొత్తం 100%లో ఈ విధంగా సౌరపటం అనేది ఉంటుంది. అయితే ఈ భూమిపైకి సముద్రాలపైకి చేరే సౌరశక్తి అనేది మరలా కొంత భూమి నుంచి వికిరణం చెందుతుంది. అలా చూసుకున్నట్లయితే ఈ భూమిపైకి చేరే సౌరశక్తిలో వహన ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే సౌరశక్తి 7%. వహన ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యేది 7% సౌరశక్తి. అలాగే భూమి నుంచి డైరెక్ట్గా అంతరిక్షంలోకి విడుదలయ్యే సౌరశక్తి వచ్చి 6%. అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ మేఘాలు వాతావరణం నుంచి ద్రవీభవన గుప్తోష్ణం అనే ప్రక్రియ ద్వారా విడుదలయ్యే సౌరశక్తి 23%. అలాగే మేఘాలు వాతావరణం నుంచి డైరెక్ట్గా అంతరిక్షంలోకి విడుదలయ్యే సౌరశక్తి 64%. ఈ విధంగా వచ్చినటువంటి సౌరశక్తి మొత్తం అనేది భూమిపైకి చేరకుండా అందులో కొంత మాత్రమే భూమిని చేరుతుంది, మిగతాది వాతావరణంలో పరావర్తనం చెందుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి పొగ, దుమ్ము, ధూళి వంటి వాటి వల్ల అంశాల వల్ల పైకి పరావర్తనం చెందుతుంది. అలాగే ఇంకా అది కొన్ని వాతావరణంలో కొన్ని మార్పులకు లోనవుతూ ఇలా వికిరణం చెందుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా సౌరపటం అనేది ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే అందే సౌరశక్తి కూడా ఈ భూమిపై వచ్చే ఆ సౌరశక్తి, ఆ సౌరపటం కూడా భూమి అంతటికి ఒకేలాగా అందదు. దానికి కారణం ఏంటంటే
భూ ఉపరితలం అనేది వంపుగా ఉండడం. ఆ భూ ఉపరితలం భూమి గోళాకారంగా ఉంటుంది కాబట్టి ఆ వంపు తిరిగి ఉండడం వల్ల, అదేవిధంగా భూమిపై ఉన్నటువంటి వైవిధ్యత అంటే పర్వతాలు అంటే ఎత్తైన ప్రదేశాలు, లోయలు, ఇంకా లోతుగా ఉన్న ప్రదేశాలు, ఈ విధంగా పర్వతాలు, లోయలు వంటివి ఎన్నో రకాల నైసర్గిక స్వరూపాలు. భూమిపైన ఎత్తు పొలాలతో కూడినటువంటి భూమి ఉంది కాబట్టి అలా అందే సౌరశక్తులకు కూడా చాలా తేడా అనేది ఉంటుంది. అయితే ఈ సూర్యకిరణాలు భూమిని తాకే కోణాన్ని ఏమంటామంటే పతన కోణం. ఆ వచ్చే సౌరశక్తి అనేది, ఆ సూర్యకిరణాలు అనేవి భూమిని తాకే కోణాన్ని మనము పతన కోణం అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అలా చూసుకున్నట్లయితే మొత్తం 0 డిగ్రీల అక్షాంశం అంటే భూమధ్య రేఖ వద్ద మొత్తం 100 యూనిట్ల సౌరశక్తి అనేది పడుతుంది. అంటే డైరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో సౌరశక్తి అనేది డైరెక్ట్గా భూమధ్య రేఖ వైపు పడుతుంది కాబట్టి మొత్తం చాలా ఎక్కువ విస్తీర్ణంలో సౌరశక్తి అనేది అక్కడ భూమధ్య రేఖ వద్ద చేరుతుంది. ఇలా పతన కోణం 0 డిగ్రీ అక్షాంశం భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సౌరశక్తి అందినట్లయితే 45 డిగ్రీస్ అక్షాంశం అంటే ఉత్తర జపాన్ వద్ద అందే సౌరశక్తి 75 యూనిట్లు. అలాగే 66.5 డిగ్రీల అక్షాంశాలు ధ్రువ మండలం వద్ద 50 యూనిట్ల సౌరశక్తి అందుతుంది. అలాగే చూసుకున్నట్లయితే 90 డిగ్రీలు అంటే ధ్రువ ప్రాంతాల వద్ద 45 యూనిట్లు మాత్రమే సౌరశక్తి అనేది అందుతుంది. అంటే ఇక్కడ భూ ఉపరితలాన్ని వంపు తిరుగులు ఉండడం వల్ల, అలాగే ఆ పతన కోణం అనే అంశం వల్ల డైరెక్ట్గా భూమధ్య రేఖ అయితే 90 డిగ్రీస్ యాంగిల్లో డైరెక్ట్గా పడుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో అందుతుంది. అలా భూమధ్య రేఖ నుంచి ఉత్తరము దక్షిణానికి ఉత్తర దక్షిణం వైపు వెళ్ళే కొద్దీ అలా పతన కోణం అనేది పెరుగుతూ అలాగా ఉండడం వల్ల అందే సౌరశక్తులు కూడా ఈ విధమైనటువంటి తేడాలు అనేవి ఉంటాయి. అలా భూమి యొక్క ఆత్మభ్రమణం, భూమి తన చుట్టూ తిరగడం, సూర్యుని చుట్టూ తిరగడం వంటి అంశాల వల్ల ఆ పతన కోణం కూడా నిరంతరము మారుతూ ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉత్తర భాగం, ఉత్తరార్ధగోళం చూసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్ నెలల్లో పతన కోణం అనేది పెరుగుతుంది. మే జూన్ నెలల్లో పతన కోణం అనేది తగ్గుతుంది. దక్షిణార్ధగోళం చూసుకుంటే దీనికి ఆపోజిట్లో ప్రసరణ జరుగుతుంది అనమాట. అంటే దక్షిణార్ధగోళం చూసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్లో, దక్షిణార్ధగోళం చూసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్లో తగ్గుతుంది, మే జూన్లో పెరుగుతుంది. ఇలా పతన కోణంలో తేడాలనే ఉంటాయి. అంటే భూమి యొక్క ఆత్మభ్రమణం, పరిభ్రమణం వంటి అంశాల వల్ల ఈ పతన కోణం అనేది పెరగడం, తగ్గడం వంటి అంశాలు అనేవి ఉంటాయి. శక్తి వలన, అలాగే ఆ సూర్యశక్తి నుంచి వచ్చే అంటే ఉష్ణోగ్రతలో ఉండేటువంటి వైవిధ్యత వలన భూ వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయం చూసుకున్నట్లయితే కనుక భూమి, నీరు, ఉపరితలాల్లో ఉండేటువంటి తేడాలు అంటే భూమికి సముద్రానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, భూమి చూసుకున్నట్లయితే వేడిమిని ప్రసరణ చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమి వేడెక్కడానికి, చల్లబడడానికి చాలా తొందరగా జరుగుతుంది. అలా సముద్రాలు చూసుకున్నట్లయితే ఆ నీరు అనేది వేడెక్కడానికి కానీ చల్లబడడానికి కానీ కొంచెం ఆలస్యం అవుతుంది అన్నమాట. ఈ విధంగా భూమికి, సముద్రాలకి కొంచెం తేడాలు అనేవి ఉంటాయి. అయితే వాతావరణం వేడెక్కడం అనేది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే సూర్యశక్తి వల్ల అంటే సూర్యకిరణాల వల్ల వాతావరణం అనేది డైరెక్ట్గా మనకి ఇప్పుడు కూడా వేడెక్కదు. అలా ఎలా అంటే ముందుగా సూర్యకిరణాలు అనేవి భూమిని వేడెక్కిస్తాయి. అలా భూమిపై చేరే సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్గా భూమిని వేడెక్కించి ఆ తర్వాత భూమి నుంచి పరావర్తనం చెంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే వాతావరణం అనేది డైరెక్ట్గా వేడెక్కకుండా ముందు సూర్యకిరణాల వల్ల భూమి అనేది వేడెక్కుతుంది. ఆ భూమి వేడెక్కిన తర్వాత అక్కడ నుంచి సౌరశక్తి వికిరణం, భూ వికిరణం చెందడం వల్ల ఆ వికిరణం చెందినటువంటి సూర్యశక్తి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. ఈ విధంగా వాతావరణం అనేది వేడెక్కుతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఇదివరకు చెప్పుకున్నట్లు వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలైన ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయంటే కొన్ని ప్రాంతాల్లో బాగా వేడిగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో బాగా చల్లగా ఉంటుంది. అలా ఉష్ణోగ్రతలు అనేవి చాలా మార్పులు అనేవి ఉంటాయి. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇప్పుడు ఎక్కడ నమోదైందంటే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది 1992 జూలైలో
లిబియాలోని అజీజియా అనే ప్రాంతం వద్ద ఉష్ణోగ్రత ఎంత అంటే 57.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందంటే ఆఫ్రికాలోని లిబియాలో అజీజియా అనే ప్రాంతం వద్ద 57.8 డిగ్రీల సెల్సియస్. అయితే ఇప్పటి వరకు నమోదైనటువంటి అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత అంటే -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది నమోదైంది. అది ఎక్కడ అంటే అంటార్కిటికాలోని వాస్టాక్ కేంద్రంలో 1983 జూలైలో. ఇక్కడ మరొకసారి చూసుకున్నట్లయితే అత్యధిక ఉష్ణోగ్రత 1992 జూలైలో లిబియాలోని అజీజియా వద్ద 57.8 డిగ్రీల సెల్సియస్. అత్యల్ప ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే 1983 జూలై అంటార్కిటికాలోని వాస్టాక్ కేంద్రం వద్ద అది ఎంత అంటే -89.2 డిగ్రీ సెల్సియస్. ఈ విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అయితే ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత -273.16 డిగ్రీ సెల్సియస్. అంటే ఎంతకంటే తక్కువ ఉష్ణోగ్రత అనేది నమోదు అవ్వదు. ఈ విధంగా ఉష్ణోగ్రతలో తేడాలు అనేవి ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతను కొలవటం. ఈ భూమిపై నమోదైనటువంటి ఉష్ణోగ్రతను ఏ విధంగా కొలుస్తారు? దీనికి కొన్ని పరికరాలు ఉంటాయి. అయితే ఒక రోజులో భూమిపై నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించేది 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. ఈ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఉపయోగించి ఒక రోజులో నమోదయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలు అనేది నమోదు చేయడం జరుగుతుంది. అయితే తర్వాత చూసుకున్నట్లయితే ఇదివరకు చెప్పుకున్నట్లుగా భూమి వేడెక్కడానికి చల్లబడడానికి చాలా తొందరగా జరుగుతుందని చెప్పుకున్నాం. అదే సముద్రాలు అయితే కొంచెం ఆలస్యంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఉన్నటువంటి ఇదేంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సముద్ర ప్రభావిత శీతోష్ణస్థ అంటే ఏంటి, ఖండాంతర్గత శీతోష్ణస్థ అంటే ఏంటి విషయం మనం తెలుసుకోవాలి. అయితే సముద్రాలు వేడెక్కడానికి చల్లబడడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆ పైన ఉన్నటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి గాలి కూడా అంత తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లబడదు. కాబట్టి ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణం అనేది అంత పెద్ద మార్పులు ఏమి లేకుండా కొంచెం స్థిరంగా ఉంటుంది. అలా స్థిరంగా ఉంటుంది కాబట్టి దాన్ని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అని అంటారు. అలా కాకుండా సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ భూభాగంలో వేడెక్కడానికి చల్లబడడానికి చాలా తొందరగా జరుగుతుంది. కాబట్టి వేసవకాలం చూసుకున్నట్లయితే ఎక్కువగా వేడిగా ఉంటుంది, శీతాకాలం చూసుకున్నట్లయితే కొంచెం చల్లగా ఉంటుంది. ఈ విధంగా ఉష్ణోగ్రతల్లో గరిష్ట కనిష్ట అంటే ఎక్కువగా భేదాలు ఉన్నాయనుకోండి, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య భేదం అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్నే ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటాం. ఇంకోసారి చూసుకున్నట్లయితే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. సముద్ర భాగాలు వేడెక్కడానికి చల్లబడడానికి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. కాబట్టి ఆ పైన ఉన్నటువంటి గాలి కూడా వేడెక్కడానికి చల్లబడడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది కొంచెం స్థిరంగా ఉంటుంది. దానిని సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటాం. అలా కాకుండా ఉష్ణోగ్రతల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఉన్నటువంటి తేడాలు ఉన్నాయనుకోండి, దాన్నే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని అంటాం. తర్వాత చూసుకున్నట్లయితే ఎత్తు అనేది ఉష్ణోగ్రతను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఇక్కడ చెప్పుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నాం, భూమి అనేది డైరెక్ట్గా సూర్యకిరణాలు అనేవి వాతావరణాన్ని వేడెక్కించవు. ముందుగా భూమి వేడెక్కి ఆ భూమి నుంచి వికిరణమైనటువంటి కిరణాలు అనేవి వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. కాబట్టి కింద భూమి పైన చూసుకున్నట్లయితే ఎక్కువ వేడిగా ఉండి పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి 1000 మీటర్ల పైకి వెళ్ళే కొద్దీ 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. అంటే ఎత్తుకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. కాబట్టి భూమికి అంటే తక్కువ ఎత్తులో ఉన్న ప్రదేశాలు అనేవి వేడిగా ఉంటాయి, అలా కొంచెం ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రదేశాలు అనేవి చల్లగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సిమ్లా అనేది సముద్ర మట్టం నుంచి 2200 మీటర్ల ఎత్తులో ఉంది. ఢిల్లీ చూసుకున్నట్లయితే 200 మీటర్ల ఎత్తులో ఉంది. సో ఈ రెండు ప్రదేశాల్లో ఏది చల్లగా ఉంటుందంటే సిమ్లా, ఢిల్లీ అనేది కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. ఈ విధంగా ఎత్తు అనేది ఉష్ణోగ్రతని ప్రభావితం చేస్తుంది.